తిరుమల శ్రీవారి దివ్య దర్శనం టోకెన్లు ఇప్పిస్తామంటూ తిరుమలకి వచ్చిన భక్తులతో తిరుపతిలో ఆటో టాక్సీ డ్రైవర్లు డబ్బులు దోచుకుంటున్నారు. అలిపిరి రోడ్డు మార్గంలో భక్తులే టార్గెట్గా దందా నిర్వహిస్తున్నారు. దీంతో టీటీడీకి పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. నడకదారి భక్తులకు ఇచ్చే దివ్య దర్శనం టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. టోకెన్ల పంపిణీ కేంద్రం అలిపిరి నుంచి మార్పు చేశారు. శుక్రవారం నుంచి భూదేవి కాంప్లెక్స్ లో రోజు 5,000 దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. 1200 మెట్ల దగ్గర తప్పనిసరి స్కానింగ్ చేయాలని టీటీడీ అధికారులు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ వద్ద ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్ పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని కవిత అన్నారు. తెలంగాణకు నీళ్లు తేవడమే కేసీఆర్ చేసిన తప్ప ఇది జ్యుడిషియల్ కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణ కోసం పుట్టిన యోధుడు. ఎడారిలా మారే ఈ రాష్ట్రాన్ని రక్షించేందుకు కృషి చేశారా అని కవిత పేర్కొన్నారు. హైదరాబాద్లో ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆమె హెచ్చరించారు. ఇక్కడ అనుమతి ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గల్లీలో ధర్నాలు చేస్తామని కవిత స్పష్టం చేశారు. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవనీయులు అపర భగీరథుడు, తెలంగాణ యోధుడు, పెద్దలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతోని కాళేశ్వరం కమిషన్ పేరుతోని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ? ఎందుకంటే మీరు చేస్తున్నది 100% తప్పు అన్న విషయం మీకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు. అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు. ఊరుకునేది లేదు. మీరు మమ్మల్ని ఇక్కడ అడ్డం పడితే, హైదరాబాద్లో చేయనీయకపోతే జిల్లా పోతాం బిడ్డ, గల్లీ తిరుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణ లేఖ డ్రామా ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాను అనుకున్నది సాధించిందని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తాజా పరిణామాల వెనుక ఉన్నది కేసీఆర్ఏనని, ఫామ్ హౌస్లో కూర్చొని ఇదంతా ప్లాన్ చేశాడని ఆరోపించారు. ప్రజల్లో ఆదరణ తగ్గుతుండడం వల్ల ఈ డ్రామా చేస్తున్నారని, ఇదంతా ట్రాష్ అని అన్నారు. ఈ వ్యవహారం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడం, న్యూస్ హెడ్లైన్స్లో నిలవడంతో కవిత తాను అనుకున్నది సాధించిందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అంతా ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ అని, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, లేకుంటే జుట్టు పట్టి తరిమేస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. నవీ ముంబైలోని ఘన్సోలి డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
నిలిచి ఉన్న బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన డిపో సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక అగ్ని ప్రమాదంలో 3 బస్సులు దగ్ధమైనట్లుగా తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. 3 బస్సులు పూర్తిగా దగ్ధం కాగా పలు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.